హాయ్ ఫ్రెండ్స్, మంచు కొండలు కరగడం గురించి మనం విన్నాం. కానీ మంచు కొండలు హఠాత్తుగా పరిగెత్తడం గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రపంచవ్యాప్తంగా సుమారు 3100 భారీ గ్లేసియర్లు ఇప్పుడు వింతగా ప్రవర్తిస్తున్నాయి. నిశ్శబ్దంగా ఉండాల్సిన ఈ మంచు పలకలు ఒక్కసారిగా ఉప్పెనలా దూసుకొస్తూ ఊళ్ళనే తుడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. శాస్త్రవేత్తలను వణికిస్తున్న ఆ సర్జింగ్ గ్లేసియర్స్ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్మౌత్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. గ్లేసియాలజిస్ట్ డాక్టర్ హెరాల్డ్ లెవెన్ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది గ్లేసియర్లపై జరిపిన ఈ అధ్యయన వివరాలు నేచర్ రివ్యూస్, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ గ్లేసియర్లు ఎందుకంత డేంజర్? సాధారణంగా మంచు పలకలు చాలా నెమ్మదిగా కదులుతుంటాయి, కానీ సర్జింగ్ గ్లేసియర్లు మాత్రం వింతగా ప్రవర్తిస్తాయి. ఇవి కొన్నాళ్ల పాటు మంచును లోపల దాచుకుని ఒక్కసారిగా అత్యంత వేగంగా ముందుకు దూసుకొస్తాయి. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా కేవలం 1% మాత్రమే ఉన్నా ఇవి సృష్టించే విధ్వంసం మాత్రం ఊహకందని స్థాయిలో ఉంటుంది. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో 3100 గ్లేసియర్లను గుర్తించగా అందులో 81 గ్లేసియర్లు అత్యంత ప్రమాదకరమని తేల్చారు. ముఖ్యంగా మన ఆసియాలోని కారాకోరం పర్వతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఎప్పుడు విస్ఫోటనం చెందుతాయో తెలియదు. ఒకవేళ ఇవి కదిలితే కింద ఉన్న గ్రామాలు, రోడ్లు, వంతెనలు అన్నీ మంచులో సమాధి అయిపోవడం ఖాయం. ఈ గ్లేసియర్ల వల్ల 6 రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇవి ఒక్కసారిగా దూసుకురావడం వల్ల ఇల్లు నాశనం అవడమే కాకుండా నదులకు అడ్డుగా ఆనకట్టలా మారి కృత్రిమ సరస్సులను సృష్టిస్తాయి. ఆ సరస్సులు గనక బద్దలైతే కింద ఉన్న ఊళ్ళన్నీ జలసమాధి అవుతాయి. అలాగే వీటి వల్ల హిమపాతాలు, సముద్రంలో ఐస్బర్గుల ముప్పు కూడా పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ గ్లేసియర్ల ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. విపరీతమైన వర్షాలు, ఎండల వల్ల ఇవి ఎప్పుడు వేగంగా కదులుతాయో ముందే ఊహించడం అసాధ్యంగా మారుతోంది. గతంలో 50 ఏళ్లకోసారి జరిగే ఇలాంటి సంఘటనలు ఇప్పుడు చాలా తరచుగా జరుగుతున్నాయి. ఇవి పర్వత ప్రాంతాల్లో నివసించే వేలాది మంది ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. చూసారుగా, ప్రకృతి తనలోని సమతుల్యతను కోల్పోతే ఎంతటి భయానక పరిస్థితులు ఎదురవుతాయో. ఈ మంచు ప్రళయం నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవడమే ఏకైక మార్గం. ఈ క్లైమేట్ వార్నింగ్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.